ఓం సాయిరామ్. ఒకరోజు షిరిడీలో సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఎవ్వరిని పొగడవద్దు, ఎవరిని తెగడను వద్దు. ఒక్కసారి మిత్రులు ఇద్దరు కూడా దీక్షిత్వాడలో కూర్చుని యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు క్రైస్తవ మతంలోని లోపాలని వెతికే ధోరణిలో పడింది. నేనప్పుడు అక్కడే ఉన్నాను. నేను కూడా వారితో కలిసి క్రైస్తవాన్ని విమర్శిస్తూ మాట్లాడాను. కొంతసేపు అయిన తర్వాత బాబా దర్శనం కోసం వెళ్ళాను. వెళ్ళడంతోనే బాబా పాదాలకు నమస్కరించబోయాను. బాబా ఆ పాదాలు చివుక్కున వెనక్కు లాక్కున్నారు. సాయి ప్రతినిత్యము తరచూ ఎప్పుడూ కూడా నాకు సలహాలు వ్యతిరేకంగా ఇస్తూ ప్రవర్తించానని ఆ చర్యతో వెంటనే నాకు అర్థమైంది. నా తప్పును క్షమించమని నేను బాబావారిని ప్రార్థించాను మనసులోనే. తనంతట తానే సాయి ముడిచిన తన కాళ్ళను జాపుతూ, "రా కాకా, వచ్చి కూర్చో, ఎవరిని పొగడను వద్దు, ఎవరిని తగడను వద్దు" అన్నారు మరాఠీలో. ఇతరుల గురించి మంచిగా మాట్లాడేవారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఇతరుల గురించి చెడుగానే మాట్లాడతారు. అందుకని ఎవరిని దూషించవద్దు. సాయి ఎప్పుడు తన చర్యను జాగ్రత్తగా గమనిస్తూ హెచ్చరిస్తూ ఉంటారని మనం కూడా గమనించాలి.